ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టీడీపీ జనసేన అధినేతల పోటాపోటీ ప్రకటనలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోల్డ్ వార్ కు దారితీశాయి. మొన్నటి వరకు కలిసిమెలిసి కార్యక్రమాలు నిర్వహించిన ఇరు పార్టీల నేతలు ఇప్పుడు కసుబుసులాడుకుంటున్నారు. 4 నియోజకవర్గాలకే ఈ రేంజ్ లో ప్రచండ యుద్ధానికి దిగితే పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటిస్తే పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై ఒక అవగాహనకు రాకముందే తెలుగుదేశం జనసేన అధినేతలు చెరో 2 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించడం గందరగోళంగా మారింది. ఇరు పార్టీల కేడర్లలో అసహనానికి కారణమైంది. మండపేటలో మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే జోగేశ్వరరావును ఆశీర్వదించాలని అదే వేదికపై నుంచి చంద్రబాబు కోరడంతో జన సైనికులు ఒకంత షాక్కు గురయ్యారు. ఇందుకు ప్రతిగా రాజానగరం, రాజోలు అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే అప్పటి నుంచి జిల్లాలో 2 పార్టీల నేతలు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. ఇప్పటికే రాజమండ్రి రూరల్, పిఠాపురం, జగ్గంపేటల్లో పార్టీ నేతల మధ్య కోల్డ్ వార్ ఓ రేంజ్లో సాగుతోంది. కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, పెద్దాపురం, ప్రత్తిపాడుల్లో ఎవరికి వారే అన్నట్లు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమలాపురం, రాజోలు, కొత్తపేట వంటి నియోజకవర్గాల్లో నామకే వాస్తే పలకరింపులతో సరిపెడుతున్నారు. పైకి పలకరించుకుంటున్నా లోపల మాత్రం కత్తులు నూరుతున్నారు. కేవలం శాంపుల్గా 4 నియోజకవర్గాలకే ఇంతలా రగిలిపోతే మొత్తం స్థానాలకు ప్రకటిస్తే పరిస్థితి ఏంటని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.